ఈఎంఐ ఒకటి కౌంట్ చేసుకుంటే సరిపోదు. ఈఎంఐతో పాటు మీలో ఎవరైనా కియా సోనెట్ కొనాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకే అనమాట. హెచ్టీకే ప్లస్ అనేది బెస్ట్ వేరియంట్ అనమాట. దీనికి మంత్లీ ఈఎంఐ ఎంత అవుతుంది, అలాగే ప్రైస్ క్యాలిక్యులేషన్ అనేది ఈ రోజు వీడియోలో చూద్దాము. ఎక్స్ షోరూమ్ వచ్చేసరికి మనకి 9,23,900 రూపాయలు ఉంటుంది. అలాగే లైఫ్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 1,29,346 రూపాయలు ఉంటుంది. ఇన్సూరెన్స్ వచ్చేసరికి 45,804 రూపాయలు అనమాట. టోటల్ గా ఆన్ రోడ్ ప్రైస్ క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే 10,99,050 రూపాయలు అనమాట. టోటల్ గా 11 lakhs. సో మనం 2 lakhs అనేది డౌన్ పేమెంట్ గా పే చేసినట్లయితే మన లోన్ అమౌంట్ వచ్చేసరికి 9 lakhs ఉంటుంది. సో ఈ 9 lakhs కి మనం 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మనం 5 years టెన్యూర్ కనుక చూసుకున్నట్లయితే మన మంత్లీ ఈఎంఐ వచ్చేసరికి 18,683 రూపాయలు అవుతుంది. సో ఈ 5 years లో మనం టోటల్ గా లోన్ అమౌంట్ వచ్చేసరికి 11,20,951 రూపాయలు అనేది మనం పే చేస్తాం అనమాట. మనం పే చేసిన డౌన్ పేమెంట్ 2 lakhs కూడా యాడ్ చేసినట్లయితే ఈ 5 years లో టోటల్ గా ఈ కార్ మీద మనం 13,20,951 రూపాయలు అనేది మనం ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈఎంఐ ఒకటి కౌంట్ చేసుకుంటే సరిపోదు. ఈఎంఐతో పాటు కారు మెయింటెనెన్స్, ఫ్యూల్ ఎక్స్పెన్స్ అడిషనల్ గా అట్లీస్ట్ ఒక 4K అయినా మనం అడిషనల్ గా యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కార్ మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఏదైనా కార్ ప్రైస్ గురించి ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్ లో మెన్షన్ చేయండి.